బ్రేకింగ్ చూస్తున్నాం. ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో రెండో రోజు ఆట కొనసాగుతుంది. 3 వికెట్లకు 359 ఓవర్ నైట్ స్కోర్ తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా భోజన విరామ సమయానికి 7 వికెట్లు కోల్పోయి 454 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 134 రన్స్, శుభ్మాన్ గిల్ 147 పరుగులు సాధించారు. చివరి వికెట్ గా ఠాకూర్ వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా క్రీజ్ లో కొనసాగుతున్నాడు. ఇక తొలి రోజు జైస్వాల్ 101 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లో స్టోక్స్ 4 వికెట్లు పడగొట్టగా బ్రైడెన్ జోష్ బషీర్ తలో వికెట్ తీశారు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో రెండో రోజు ఆట కొనసాగుతోంది. 3 వికెట్లకు 359 ఓవర్ నైట్ స్కోర్ తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా భోజన విరామ సమయానికి 7 వికెట్లు కోల్పోయి 454 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 134 రన్స్, శుభ్మాన్ గిల్ 147 పరుగులు సాధించారు. చివరి వికెట్ గా ఠాకూర్ వెనుదిరిగాడు. ఇక రవీంద్ర జడేజా క్రీజ్ లో కొనసాగుతున్నాడు. తొలి రోజు జైస్వాల్ 101 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లో స్టోక్స్ 4 వికెట్లు పడగొట్టగా బ్రైడెన్ జోష్ బషీర్ తలో వికెట్ తీశారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సుధీర్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్ అందుబాటులో ఉన్నారు. సుధీర్ జీ, గుడ్ ఈవినింగ్. నమస్తే వంశీ, చెప్పండి ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. సుధీర్ జీ, మొత్తంగా చూస్తున్నాము భారత యువ క్రికెటర్లు సంచలనం సృష్టిస్తున్నారు. 3 సెంచరీలు నమోదైపోయాయి. ఎలా చూడాలంటారు? ఐ థింక్ ఇట్స్ బీన్ ఎ గుడ్ టెస్ట్ మ్యాచ్ సో ఫార్ వంశీ, అందులో డౌటే లేదు. బికాస్ 3 బ్యాటర్స్ సెంచరీస్ కొట్టడం అనేది చాలా రేర్ గా చూస్తుంటాం. అండ్ దట్టు ఇంగ్లాండ్ లో చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ టాస్ అఫ్ కోర్స్ బ్యాక్ ఫైర్ అయిపోయింది ఇంగ్లాండ్ కు, ఎందుకంటే వాళ్ళు బౌలింగ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దే ఎక్స్పెక్టెడ్ సమ్ హెల్ప్, బట్ అది ఓన్లీ జస్ట్ 1-2 ఓవర్స్ లో కనబడింది. బట్ ఆ తర్వాత బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ లాగానే మనం కొనసాగడం చూసాం ఇప్పటి వరకు. సో కెప్టెన్ ప్లేడ్ వెల్. అండ్ యశస్వి జైస్వాల్ ఆస్ట్రేలియాలో సెంచరీ, మొదటి టెస్ట్ మ్యాచ్ లో వెస్ట్ ఇండీస్ లో సెంచరీ, ఇక్కడ సెంచరీ. ఈజ్ యంగ్స్టర్, ఫ్యూచర్ స్టార్ గా చాలా అద్భుతంగా ఎదుగుతున్నాడు. అండ్ రిషబ్ పంత్ ఈ రోజు 7th సెంచరీ సాధించడం అనేది విశేషం. నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇప్పటి వరకు వికెట్ కీపర్, ఇండియన్ వికెట్ కీపర్ 7 సెంచరీస్ ఎవరు కూడా కొట్టలేదు. 90 టెస్ట్ మ్యాచెస్ లో ధోని 6 సెంచరీస్ చేయడం చూసాం. అండ్ అఫ్ కోర్స్ కిర్మాని, ఫరూక్ ఇంజన్ వాళ్ళందరికీ కూడా సెంచరీస్ ఉన్నాయి. కానీ బట్ 7 సెంచరీస్ ఒక వికెట్ కీపర్ బ్యాటర్ కొట్టడం అనేది అబ్సల్యూట్లీ, అంటే స్పెషలిస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్ కొట్టడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి మనం. అండ్ చాలా అద్భుతంగా ఆడాడు. అండ్ మనం చూసాం కదా సునీల్ గవాస్కర్ ఆస్ట్రేలియాలో అతన్ని ఎలానైతే కిట్స్ చేయాల్సి వస్తున్న స్టూపిడ్ అని ఈ రోజు సూపర్ అనడం కూడా చూసాం. అండ్ అఫ్ కోర్స్ గవాస్కర్ ఆ విషయం కూడా తెలియజేశాడు. బికాస్ యాజ్ అ సీనియర్ గా, యాజ్ అ వెల్ విషర్ గా అతనికి హక్కు ఉందని కూడా చెప్పాడు. బికాస్ సీన్ ఇస్ గ్రోత్ ఆల్సో. సో మొత్తానికి ఒక మంచి స్కోర్ అయితే ఇప్పటివరకు చేశారు. అండ్ మిగిలిన 3 వికెట్లు నేను అనుకుంటాను ఒక 30-40 రన్స్ యాడ్ చేస్తే ఇంకా కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంటుంది. సో ఇంగ్లాండ్ కొంచెం ప్రెషర్ లో ఉంచొచ్చు. చెప్పండి సుధీర్ జీ, 2007 నుంచి భారత్ ఇంగ్లాండ్ లో టెస్ట్ సిరీస్ గెలవటం అనేది మనకు ఒక కలగా మిగిలిపోయింది. కొత్త టీము, అందులోనూ సీనియర్స్ లేకుండా వెళ్లారు. ఎలా రాణిస్తారా అనుకుంటే ఫస్ట్ డే మటుకు ఇట్స్ గ్రేట్ వండర్ అని చెప్పొచ్చు. సో మొత్తంగా ఇంగ్లాండ్ బౌలర్లకు భారత బ్యాట్స్మెన్స్ చుక్కలు చూపించారనే మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఈసారి టెస్ట్ సిరీస్ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేయబోతుందా? యంగ్ టీమిండియా గురించి ఏం చెప్తారు? ఒకటండి, స్టార్టింగ్ ఈజ్ గుడ్, నో డౌట్ అబౌట్ ఇట్ వంశీ. బట్ ఇంకా 4 టెస్ట్ మ్యాచెస్ ఉంటాయి ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత. ఈ టెస్ట్ మ్యాచ్ లో అఫ్ కోర్స్ మంచి పట్టు అయితే సాధించారు. అండ్ దాన్ని బిగించాలంటే మరిన్ని రన్స్ స్కోర్ చేసినట్లయితే బాగుంటుంది. ఆ ఛాన్స్ కూడా ఉంది జడేజా ఉండేది క్రీస్ లో. మీరు అన్నట్టుగా చాలా రోజుల తర్వాత ఒక చక్కటి అవకాశం ఉంది. ఎందుకంటే యంగ్స్టర్స్ అండ్ మంచి ఫామ్ లో ఉన్న బ్యాటర్స్ వీళ్ళందరూ కానివ్వండి. ఇప్పుడు యశస్వి జైస్వాల్ కానీ, సాయి సుదర్శన్ అంటే ఫస్ట్ మ్యాచ్ లో డకౌట్ అయినాడు. అండ్ కరుణ్ నాయర్ కూడా డకౌట్ కావడం చూసాను చాలా రోజులు కంబ్యాక్ తర్వాత. బట్ దీస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ క్రికెట్. బట్ ముఖ్యంగా కెప్టెన్ ఫామ్ లో ఉండడం ఇంపార్టెంట్. అండ్ దట్టు రిషబ్ పంత్ మిడిల్ ఆర్డర్ లో లెఫ్ట్ హ్యాండెడ్ గా ఒక అద్భుతమైనటువంటి బ్యాటర్ లభించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అతని ఫామ్ చాలా కీలకం. ఎందుకంటే బికాస్ ఒకటి ఏంటంటే వంశీ, మనందరికీ తెలిసి ఈ స్కోర్స్ రన్స్ వెరీ ఫాస్ట్. అంటే ప్రెషర్ ఏదైనా ఉన్నట్లయితే ఆ ప్రెషర్ ను తొలగించగలుగుతాడు. అండ్ ప్రెషర్ క్రియేట్ చేయగలుగుతాడు అపోజిషన్ బౌలర్స్ పైన, టీం పైన. సో ఆ అబిలిటీ అతనికి ఉంది. సో ఇదే ఫామ్ కొనసాగాలని మనం కోరుదాం. సో ఈ టెస్ట్ మ్యాచ్ లో అఫ్ కోర్స్ ఇంగ్లాండ్ తక్కువ స్కోర్ ఫస్ట్ ఇన్నింగ్ లో అలౌట్ చేసినట్లయితే ఒక ఛాన్స్ కూడా ఉంటుంది మీరు అన్నట్టుగా గెలవడానికి. మంచి స్టార్ట్ కూడా అవుతుంది. బట్ స్టిల్ లాంగ్ వే టు గో. అంటే మొదటి టెస్ట్ మ్యాచ్ లోనే మనం ఇవన్నీ డెసిషన్స్ అంటే ఇవన్నీ నిర్ణయాలు మనం తీసుకోలేము, మాట్లాడలేం. బట్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ స్టార్ట్ ఫర్ ఇండియా, నో డౌట్ అబౌట్ ఇట్ అండి ఈ సిరీస్ లో. ఎందుకంటే అందరు కూడా యంగ్స్టర్స్ అండ్ ఇదంతా కూడా ఒక న్యూ ఇరా స్టార్ట్ అయినట్టుగా నిన్న చెప్పుకున్నాం మనం వంశీ. న్యూ ఇలాగే కొనసాగాలని చెప్పి మనం ఆశిద్దాం. బికాస్ అద్భుతమైనటువంటి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ మరొకటి ఏంటంటే వంశీ, మన అందరికి తెలుసు బుమ్రా కూడా
ఫుల్ సిరీస్ ఆడతాడో ఆడడానికి ఉంటే సంశయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అతనికి ఇంజరీ ఉంది కనుక అతన్ని కొంచెం సేవ్ చేయడానికి బీసీసీఐ కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంది. బట్ ఉన్నటువంటి బౌలర్స్ కూడా చాలా చక్కటి ఫామ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రసిద్ధి కృష్ణ అయినా, సిరాజ్ అయినా, శార్దుల్ ఠాకూర్ ఉండడం అడ్వాంటేజ్ కూడా ఇంగ్లాండ్ కండిషన్స్ లో. ఐ థింక్ వెయిట్ అండ్ సీ హౌ దే కంటిన్యూ ద సేమ్ ఫార్మ్. వంశీ చూడాలి మరి. సుధీర్, ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మాట్లాడుకుంటే మనం 32 టెస్టుల తర్వాత విరాట్ కోహ్లీ టెస్ట్ బాధ్యతలు చేపట్టాడు, ధోని అదే విధంగా టెస్ట్ బాధ్యతలు చేపట్టాడు. ఇప్పుడు శుభ్మాన్ గిల్ కూడా అదే కోవలో అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగిపోయింది. సో ఇది ఒక ఎరాలాగా కంటిన్యూ అవుతుంది. మొత్తంగా శుభ్మాన్ గిల్ కెప్టెన్సీని చూస్తే మనము ఐపీఎల్ లో మనం శుభ్మాన్ గిల్ కెప్టెన్సీ చూసాం. సో భారత్ కు ఆశాకిరణంగా మారబోతున్నాడు అని కూడా చూసాం. సో కొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు. మన బెంచ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారు శుభ్మాన్ గిల్ కెప్టెన్సీ? అబ్సల్యూట్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మేము ముఖ్యంగా నిన్న గవాస్కర్ తో పాటు వాన్ కూడా ఒక విషయం చెప్పాడు. షబోక్ లో క్వశ్చనింగ్ చేసినప్పుడు శుభ్మన్ గిల్ కెప్టెన్సీ విషయం అడిగినప్పుడు ఇట్ లుక్స్ లైక్ ఏ కెప్టెన్. అంటే అతని మీకు బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, హావభావాలన్నీ కూడా కెప్టెన్ కు ఉన్నటువంటి లక్షణాలన్నీ అతనిలో కనబడుతున్నాయని చెప్పాడు. సో దట్ ఈస్ ప్లస్ పాయింట్ యాక్చువల్లీ, బికాస్ ప్రెషర్ లో ఉండకపోవడం, కూల్ గా బిహేవ్ చేయడం అనేది ఐ థింక్ కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి కూడా. అండ్ ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు 25 years మాత్రమే అతని వయసు, వంశీ మర్చిపోకలేరు. అండ్ 25 years అంటే ఇంకా 10 years వరకు ఒకవేళ అతను మంచి ఫామ్ కొనసాగించినట్లయితే ఈ కెన్ లీడ్ ఇండియా ఫర్ ద సక్సెస్ కొరకు లీడ్ చేయగలుగుతాడు. ఎబిలిటీస్ ఉన్నాయి అండ్ టీమ్ లో ఉన్న ప్లేయర్స్ కూడా సపోర్ట్ ఇవ్వాలి. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ కూడా యంగ్స్టర్సే. మీరు యశస్వి జైస్వాల్ తీసుకున్న 22 years, సాయి సుదర్శన్ 22 years, కరుణ్ నాయర్ అంటే సీనియర్ ఆఫ్ కోర్స్ ఇస్ కమ్ బ్యాక్, రాహుల్ ఆఫ్ కోర్స్ మిడ్ 30s లో ఉన్నాడు, రిషబ్ పంత్ 25+ లో ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్ ఉండడం అనేది నేనేమనుకుంటానంటే శుభ్మన్ గిల్ కు ఒక అడ్వాంటేజ్. ఒక మంచి టీమ్ గా తయారు చేసినట్లయితే మంచి పేరు కూడా సంపాదించుకోగలుగుతాడు. బికాస్ 25 years ప్లస్ మీకు ఎన్ని అవకాశాలు వస్తాయి కెప్టెన్ గా ఉండడానికి చెప్పండి శుభంజీ. సో ఈజ్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ నౌ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్. థ్యాంక్ యూ. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.